విజయవాడలో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మరోవైపు దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మరోవైపు దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. భారీగా భక్తులు తల్లి వస్తుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ అమ్మవారి నామస్మరణలతో విజయవాడ ఇంద్రకీలాద్రి అయితే మాత్రం అమ్మవారి నామస్మరణలతో మారుమోగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు, అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారో తదితర అంశాల గురించి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇక్కడ విజయవాడలో ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈరోజు అమ్మవారు ఏ దర్శనం ఇస్తున్నారు? రవి, ముఖ్యంగా ఏదైతే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఈరోజు భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు. ముఖ్యంగా కనుక చూస్తే ఈరోజు 6వ రోజు ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దుర్గమ్మను దర్శించేందుకు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. జై దుర్గా అనేటువంటి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దసరా వేడుకలు అయితే ఈరోజు 6వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని ఈరోజు సేవిస్తే కనుక సర్వవిధ సౌభాగ్యాలు కూడా సిద్ధిస్తాయని కూడా ఆలయ అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి సంబంధించి కూడా ప్రతీకగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తే ఏదైతే ఇటు వైభోగం కలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇదేమైతే ఇటు ఆలయ అధికారులు మాత్రం చాలా అన్ని రకాలుగా ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లో వెళ్ళేటువంటి భక్తులకు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే దర్శనానికి సంబంధించి కూడా సమయం ఎక్కువ పడుతుంది. ఇటు ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది. ఈ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివాదంలో చాలా క్రియాశీలంగా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాలనేటువంటి ఒక మార్గంతో ఎక్కువగా అక్కడ రద్దీ ఏర్పడడంతో సామాన్య భక్తులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దీనిని చాలా సీరియస్గా తీసుకుని 3 గంటలు మాత్రమే ప్రోటోకాల్ టైంను ఏర్పాటు చేశారు. అది ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4, సాయంత్రం ఏదైతే ఉందో 8 గంటల నుంచి 9, ఈ 3 సమయాల్లో మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయాలని అటు అధికారులకు నిన్న చాలా సీరియస్గా అటు కలెక్టర్ ఇటు ఆలయ ఈవో ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే భక్తులకు సంబంధించి ఇటు కేసు ఖండనశాల దగ్గర నుంచి ఏదైతే ఇటు స్నానాలు ఆచరించే వరకు పైన దర్శనం జరిగినటువంటి తర్వాత భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఒక నిర్ణయం తీసుకుంది ఇటు ప్రభుత్వం కూడా. ప్రభుత్వం తరఫున సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపరాష్ట్రపతి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ ఇద్దరు కూడా నిన్న దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ భద్రత చాలా
కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు నడుమ ఇంద్రకీలాద్రి పైన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.